తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పెట్టండి. ఆ అమ్మాయి పక్కన కూర్చోపోయావా బాబు? కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా పిన్ని? నేను నోటితో టిఫిన్ తింటుంటే భాను నన్ను కళ్ళతో తినేస్తుంది. భాను నవ్వింది, ఇంకో జోకు వేస్తా. ఇప్పుడు భానుమతి ఏమండి, తిన్న తర్వాత తీరిగ్గా నవ్వుకుందాం. ఏ ఆరుముగో, అయ్యగారికి టిఫిన్ పెట్టు. అయ్యగారికి దా ఎంత టిఫిన్ పట్టుందో తెలియలేదే. చద్దన్నం పట్టును, ఉల్లిపాయ పట్టును, ఉంటే పచ్చిమిరపకాయ కూడా పట్టును, ఇంకా ఉంటే నిన్నటి చేపల పులుసు బాగా పట్టును. ఎందుకు నా కాలు తొక్కినావు? మీ జోకులకి మరీ అంతు లేకుండా పోతోంది, అందుకు. అత్తయ్య, అసలు ఆయన జోకులు చూసి నేను లవ్ చేశాను. ఎందుకు చెబుతావులే అమ్మా, నేను కూడా మీ మామయ్య జోకులు విని లవ్ చేసి ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. కానీ అర్ధంతరంగా ఆయన ఇంట్లోంచి పారిపోయి నా అబ్బాతుకే ఒక జోకు చేశారు. ఈయన అలాంటి వారు కాదు. ఏమండి? అవును, నేను వెళితే చెప్పే వెళ్తాను, అర్ధాంతరంగా వెళ్ళను. అబ్బా, మళ్ళీ జోకు. అబ్బా, ఎందుకు మళ్ళీ తొక్కావు? ఏం లేదు, తినండి. తిన్న చాలు, రండి. ఏమిటి మధ్యలో లేపేస్తావు? మీతో పనుంది. రండి చెప్తా. ఎందుకైనా పరువు తీస్తావు? నీకెన్నిసార్లు చెప్పాను, పొరపాటును కూడా నువ్వు పోని ఇంట్లో తెలియకూడదని. చూడు, మా అన్నయ్య కూడా సంతకం పెడితే గాని నాకు ఆస్తి రాదు. ఆస్తి వస్తే గాని నేను నీకు పొలం కొల్లేను. అంచేత ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లో అల్లుడుగా నడుచుకోవాలి, పని వాళ్ళ దగ్గర యజమానిగా నడుచుకోవాలి. మరి నీ దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. నాకెప్పుడు అన్ని ఎక్కడుండాలో అక్కడే ఉంటాయి. భానుమతి. భానుమతి గారు. గారు గారే. ఓ, పనివాళ్ళ దగ్గర యజమానిలాగా నటించమంది కదూ. ఓకే, రెడీ, టేక్. ఏమో వెంకట్రావు? నా పేరు అంగడరావు కదండి. అప్పారావు. ఏదో ఒకటి లేవో. నిన్న చెట్లకు నీళ్లు పోసావా? లేదండి. ఎందుకని? నిన్న వర్షం పడింది కదండి. వర్షం పడితే గొడిగేసుకుని పోయాలి. నిజమేనండి, ఇంట్లో చాలా గొడుగులు ఉన్నాయి, కానీ గొడుగులు తడిసిపోతాయి. గొడుగులు తడిస్తే నీకేంటో, నీ సొమ్మేం పోయింది? ఇక నుంచి వర్షం పడినా సరే, గొడుగులు తడిచినా సరే, చెట్లకి నీళ్లు పోయడం మాత్రం ఆపద్దు. అలాగేనండి. అవును, ఎంతకాలం నుంచి నువ్వు ఇంట్లో ఉంటున్నావు? నేను ఇక్కడే పుట్టానండి. ఇక్కడే పుట్టావా? అంటే ఇంటి పెద్ద ఆయనకి అక్రమ సంతానమా? అయ్యి బాబా, మా అమ్మమ్మ ఆపడి బాబా. ఊరికే అలా జోకే అప్పి. బాబు, ఎడుస్తూ పని గాని. ఏమిటా తొక్కడం? నువ్వు తొక్కే మట్టిలో మొక్కలాడితే 3 రోజులు కూడా బ్రతకవు. తప్పుకో, నేను చూపిస్తా ఎలా తొక్కాలో. ఆహా ఆహా, ఏం తొక్కుతున్నావు బాబు? సరిగ్గా నీ వయసులో ఉన్నప్పుడు మా ఆయన పనివాళ్ళ మీద కోపం వచ్చి ఇలాగే తొక్కటం మొదలు పెట్టారు. ఆహా, అలా తొక్కుతుంటే చూడ ముచ్చటేసిందనుకో. మనిషి అంటే ఇలా ఉండాలయ్యా. నిన్ను చూస్తుంటే నాకు ఆయనే గుర్తొస్తున్నారు. ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో. అసలు ఉన్నాడంటావా పిన్ని? పాడుతూ పాడుతూ తొక్కుతూ ఉంటే అలుపు సొలుపేమున్నది. ఏమిటి పని? కనబడ్డాలా? తొక్కుతున్నా. దానికి పనులు ఉన్నారు, మీరెందుకు చేయడం? తిన్నదరక్క రా, నీకు నేర్పుతా. ఇద్దరు కలిసి తొక్కుతూ ఉంటే ఎదురేమున్నది, మొక్కకు దిగులేమున్నది. రండి, మీరు పని చెప్తాను. ఎక్కడికి వదులు. ఏమిటి తోపుడు, మంచం మీద తోసావు? మూడొచ్చిందా ఏంటి? ఓకే, రెడీ, టేక్. నీకు అసలు బుద్ధుందా? ఏంటి పుల్లమ్మో, నీ మొగుళ్లాగా నటించడానికి ఒప్పుకున్నాను, కానీ నిజం మొగుళ్లాగా నీ చేత తిట్లు తింటానికి ఒప్పుకోలేదు. లేకపోతే నువ్వు చేసిన పనేమిటి? పని వాళ్ళ ముందు యజమానిలో ఉండవయ్యా బాబు అని నేను చెప్తే వాళ్ళకే పని అయితే పనివాడు అవుతావా? తెలిసిన పని చేయడంలో తప్పే ఉంది. అయినా ప్రతి చిన్న విషయానికి నా మీద నువ్వు పెత్తనం చేస్తే నేను ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? అదే, ఏం చేస్తానా? లంగర్ వచ్చేస్తా.
నీ ఎకర పొలం నీకు అక్కర్లేదా? ఎకరం పొలం కోసం నీ దగ్గర బానిసలాగా బ్రతకమంటావా? నీకు నాకు రామ్ రామ్. ఇంకో డూప్ మొగుడిని చూసుకో. నిన్ను వెళ్ళనివ్వను. ఇదిగో బుల్లమ్మో, నాకు చిర్రెత్తిందంటే అసలు విషయం మీ అన్నయ్య చెప్పేస్తాను. తప్పుగా స్కౌండ్రల్. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి. నిజం చెప్పు, ఎవరు నువ్వు? సినిమాల్లో డూప్ని, జీవితంలో డూప్ భర్తగా నటించమని భానుమతి అడిగితే ఓకే రెడీ టేక్ అని ఒప్పుకున్నాను. కానీ చీటికి మాటికి అవమానిస్తోంది, నీచంగా చూస్తోంది. అబ్బాబే, ఇదేం మనకు కుదిరేటట్లేదు. అందుకని వెళ్ళిపోతున్నావా? అవును, నచ్చని వేషం తీసేసి వచ్చిన దారిని వెళ్ళిపోతున్నాను. ఈ నాటకం ఆడినందుకు భానుమతి నీకేమిస్తానంది? ఎకరం పొలం, అందులో చెరుకు తోట, మధ్యలో దిగుడు బావి, కుదిరితే బోరింగ్ పంపు, లేకపోతే చేతి పంపు. మరి అవి ఈ చెల్లెల సాధింపులు భరించలేక ఇదిగో సంచి సర్దుకున్నాను. మీ ఇద్దరికి రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళైందిగా? అబ్బే, అదంతా ఉత్తితి పెళ్ళే అని నువ్వనుకుంటే సరిపోతుందా? భానుమతికి నీకు శోభనం కూడా జరిగింది. అబద్ధం. ఇదిగో ఇద్దరు ఇంత దూరంలో ఉన్నాం అని నువ్వు చెప్తున్నావు. కానీ రాత్రంతా ఒకే గదిలో ఉన్న ఆడపిల్లకి మగాడికి మధ్య ఏ సంబంధమూ లేదంటే లోకం నమ్ముతుందా? నమ్మకపోతే తంతాను. ఒప్పందం అంటే ఒప్పందమే. నేను అసలు రాత్రంతా గది బయట పడుకున్నాను. ఈ మాట ఎంతమందికి చెప్పి నమ్మిస్తావు? నమ్మకపోతే ఎంతమందిని తంతావు? నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతే నా చెల్లెలు బతికవుతుందో ఆలోచించావా? ఎగతాళికి తాళి కట్టినా ఆ తాళికి ఈ కర్మభూమిలో విలువ ఉందన్నయ్యా. తదాస్తు దేవతలు అవునన్నారో, గుళ్ళో దేవుడు దీవించాడో నాకు తెలీదు. తెలియని క్షణంలో భాను నీకు ఇల్లాలైంది. ఇల్లాలా? అవును. అమ్మో, ఈ ఫిటింగ్ లో నాకు పెట్టమాకండి. నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే భాను బ్రతుకు? పెళ్లి చేసేయండి. ఒకరు పెళ్లి చేసుకుని వదిలేసిన ఆడపిల్లని మళ్ళీ ఎవరు చేసుకుంటారు? ఒకరు ఎంగిలి చేసి వెళ్ళిపోయిన విస్తర ముందు మళ్ళీ ఎవరు కూర్చుంటారు? ఇప్పుడు నన్ను ఏం చెప్పంటారు? డూప్ అనే మాట మర్చిపోయి నువ్వు నిజం మొగుడివి కావాలి. నిజము కూడా. అమ్మో, ఆస్తి కోసం ఆశపడి నేను తప్పు చేసినట్లు అవుతుంది. లేదు జయకృష్ణ, ఆస్తి అందం ఉన్న నా చెల్లెలు నీకు అందుబాటులో ఉన్నా ఆమెను ఆమె దూరంలో ఉంచావంటే నువ్వెంత బుద్ధిమంతుడో నాకు అర్థమవుతుంది. నిన్నెవరు తప్పట్రు. దయచేసి ఉండిపో. నీకు అక్కా చెల్లెళ్ళున్నారో లేరో నాకు తెలియదు, కానీ నన్ను నీ తోడబుట్టిన దాన్నే అనుకుని ఈ ఇంటి పరువు నిలబెట్టడం కోసమైనా నువ్విక్కడే ఉండిపో అన్నయ్యా. ఉండిపోతాను. కానీ గంగిరెద్దులా ప్రతిదానికి ఆ భానుమతి తలోపమంటే మాత్రం ఒక ఊపు ఊపుతాను. కరెక్ట్, అదే మాకు కావాల్సింది. ఈ రోజు నుంచి దానికి గురువు, తల్లి, తండ్రి, దైవం, భర్త అని నువ్వే. ఏం చేస్తావో, దాన్ని ఎలా దారికి తెస్తావో నీ ఇష్టం. ఒక జల్లగా ఇచ్చి బుర్ర టాంగ్ టాంగ్ అనిపిస్తాను. ఏహే భానుమతి గారి మొగుడిని ఈ రోజు నుంచి. శృతి మెత్తనాయ నమః. ఏంటిదంతా? డూప్ జీవితానికి క్లోజింగ్, మొగుడు జీవితానికి ఓపెనింగ్. కమాన్ రెడీ. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? సినిమా భాష మాట్లాడుతున్నావు? పిచ్చెక్కింది నీకు. డబ్బు పిచ్చి, మత పిచ్చి, అంతస్తు పిచ్చి, పిచ్చి పిచ్చి పిచ్చి. మీదకి రాకు. మొగుడిని పెళ్ళం మీదకి రాకు అంటే ఆ మాట గుండెకు షాకు. మొగుడా? నువ్వు ఉత్తు మొగుడివి. ఈ రోజు నుంచి నిజం మొగుడు అవుతున్నాగా. నన్ను ముట్టుకున్నావంటే ఏం చేస్తావు? ముద్దిస్తావా? నన్ను చెయ్యేసావంటే ఏం చేస్తావు? కౌగులిస్తావా? ఓకే రెడీ. మిస్టర్ కొండలరావు, కొండలరావు. నేను భానుమతిని. అమ్మా, మీరా? దొంగేమనుకుని కంగారు పడ్డాను. ఈవేళ ఎప్పుడు వచ్చారు? ఏమన్నా ఆపదా? కాబట్టే వచ్చాను. ఏమిటో చెప్పండి. నన్ను రేప్ చేయబోయాడు. ఎవడా నేను చూడు. నా డ్యూప్ మొగుడు. మొగుడా? భానుమతమ్మా, మీకు తెలియదేమో. మొగుడు చేస్తే దాన్ని రేప్ అనరు, సంసారం అంటారు. ఎస్, నాన్ సెన్స్. నువ్వు వెంటనే వాడి మీద అటెంప్ట్ రేప్ కేసు బనాయించి అరెస్ట్ చేయించు. చేయించచ్చు, కానీ లోకం దృష్టిలో అతను పరాయివాడు కాదే. స్వయానా మీ భర్త. భర్త అయినా సరే అతను నన్ను ముట్టుకోకూడదు. అలాంటి ఉపాయాలేమీ లేవా మీ చట్టంలో? ఉందమ్మా. భర్త అయినా సరే ఆడదానికి ఇష్టం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యడానికి వెళ్ళలేదు. అలా వేస్తే దాన్ని బలాత్కారం అంటారు. ఈ పాయింట్ చెప్పి కోర్టు ద్వారా నోటీస్ ఇప్పించు. వెంటనే బయలుదేరు. అర్ధరాత్రి జడ్జి గారు ఇప్పుడు నిద్రపోతూ ఉంటారు. రేపు పొద్దున్నే పెడతాను. ఓకే, పొద్దున్నే కలు. అలాగే. వస్తా. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. నమస్కారం. ఏమిటి నోటీసు? చదువుకున్న వాడివేగా, ఏ అర్థం కాలేదా? నోర్మై, భర్త నన్ను ముట్టుకోవడానికి వీల్లేదని ఏ ఆడపిల్లని నోటీస్ ఇస్తుందా? నేనిచ్చానుగా. అరే బాబు, నువ్వుండు. చూడు బాను, పెళ్లి అంటూ అయిన తర్వాత ఏదో ఆట కోసమో వినోదం కోసమో చేసుకున్నానని నువ్వు చెప్తే ఈ సమాజం ఒప్పుకోదమ్మా. సమాజం నాకు అక్కర్లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషిని నేను. సెల్ఫ్ రెస్పెక్ట్ కాదే, మన కుటుంబ రెస్పెక్టే పోగొట్టావు నువ్వు. అతనితో కలిసి ఉండదలుచుకుంటే ఉండు, లేకపోతే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో.
ఆహా, ఆహాహా. ఏమి రుచిగా ఉంది, ఏ ఊరికాయో గాని. మిస్టర్, మిస్టర్ని కాదు బుల్లెమ్మ, నీకు మాస్టర్ని. అంతవరకు వచ్చావు అన్నమాట. నిన్ను చూస్తుంటే నాకు కడుపు మండిపోతోంది. అంతాకలుగా ఉందా? ఇది తిను. ఛీ, నీ ఎంగిలా. మొగుడెంగిలి పెళ్ళం చేత పీటల దగ్గర తినిపిస్తారు తెలుసా? నువ్వు నాకు మొగుడు కాదని, డూప్ మొగుడువని నీకు అగ్రిమెంట్ రోజున చెప్పాను. అలా అంటే ఎలా? కాగితాల మీద సంతకాలు పెట్టాం కదా. దా ఉయ్యాలి కూకుదాం. నీ నిజ స్వరూపం ఇప్పుడు బయటపడింది. ఎకరం పొలం ఇస్తే చాలని ఒప్పుకుని ఇప్పుడు ఆస్తి వస్తుందని తెలిసి ఈ కొత్త నాటకం మొదలెట్టావన్నమాట. చా 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 చా. అదే నీ అనుమానం అయితే నీ ఆస్తి అంతా అనాథాశ్రమానికి రాసి నా వెనక మూట పట్టుకుని బయలుదేరు. నీ వెంట రావాల్సిన కర్మ నాకేం పట్టలేదు. తప్పు. అరుగురు దాకా మొగుళ్లను పెళ్లాలు వెంబడించిన పవిత్ర భూమి మనది. నువ్వు మొగుడివి కాదు కాదు. ఒకవేళ సంతకం చేశాను కదా అని ధైర్యం చేస్తే ఇదిగో చూడు, నన్ను ముట్టుకోవడానికి వీల్లేదని లాయర్ నోటీస్ తీసుకొచ్చాను. లాయర్లు నిన్ను కోర్టులో కాపాడగలరేమో గాని పడగదిలో కాదే పిచ్చి భానుమతి. కంగారు పడకు, నేనేమి బలవంతం చేయను. కానీ జయకృష్ణ నా మొగుడు మహాప్రభు అని నువ్వే 10 మందికి చెప్పుకునేలా చేస్తాను. నువ్వే వచ్చి నన్ను ముట్టుకునేలా చేస్తాను. ఇది డూప్ ఛాలెంజ్ కాదు, నిజమైన హీరో ఛాలెంజ్. బాబు, ఈ నేల ఎంత ఎడుతుందో. ఎందుకట? అబ్బే ఏం లేదు బాబు, ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి పెద్ద టొయోటా కార్లు, బెంజ్ కార్లే లోపలికి వచ్చాయి తప్ప ఆటో రిక్షాలు ఎప్పుడు రాలేదు బాబు. నా పిల్లాన్ని నా ఇష్టం వచ్చినట్టు నా ఇంటికి ఆటో రిక్షాలోనే తీసుకెళ్తాను. మధ్యలో నీకెందుకు? అబ్బే నాకెందుకు, తీసుకెళ్ళండి బాబు, తీసుకెళ్ళండి. అలా రా దారికి. భానుమతి రా. ఏంటి పిల్లి గారు అలా నవ్వుతున్నారు? సరిగ్గా నీ వయసులో ఉన్నప్పుడు మా ఆయన్ని నేను సినిమాకి తీసుకెళ్ళమని మొండి పట్టు పట్టాను. దాంతో ఆయన కోపం వచ్చి మా ఇంట్లో 2 కార్లున్నా సరే నన్ను రిక్షాలోనే తీసుకెళ్లారు. అది జ్ఞాపకం వచ్చి అంటే నేను చేసింది రైట్ అన్నమాట. అక్షరాల. భానుమతి, భార్యామణి భానుమతి, రా రా రా, త్వరగా రా, ఊరెళ్దాం. రారా. ఎక్కడికి? నా పుట్టింటికి, నీ అత్తింటికి. ఏమిటా మతి లేని బాగుడు? మతిలేని బాగుడు కాదే, మగసిరి గలాడి మాటలు. పోషించుకోలేక పెళ్ళాన్ని పుట్టింట్లో వదిలేసినట్టు మాట్లాడింది మీ వదిన శంషేర్. పదమనింటికి 30 రూపాయలే బస్ ఛార్జీ. బస్, మన ఊరు చేరిపోతాం. మన కష్టం మనం చేసుకుంటాం, మన పొట్ట మనం పోసుకుంటాం. పద. నేను రాను. రావా? రాను. రావా? రాను. ఇదిగో 3 ముళ్ళు వేయకపోయినా 3వ రమ్మంటున్నాను. వస్తావా రావా? నేను 3 సార్లు చెప్తున్నాను, నేను రాను రాను రాను. వస్తావు, నా కోసం వస్తావు. అత్తిల్లు వెతుక్కుంటూ వస్తావు. పాపా పాపా, నువ్వు తర్వాత అమ్మా. గౌరీ, ఏం కావాలి నీకు? తీసుకో. సబ్బు రుద్దుకో, సెంటు రాసుకో, రేటు లేదు నీకు. దేవుడి ఫోటోలున్నాయా? దేవుడి ఫోటోలా? ఎందుకు? పట్నం నుంచి మా జయకృష్ణ వెంటనే తిరిగి వస్తే రోజు పూజ చేస్తానని మొక్కున్నా. వచ్చేసాడుగా. మీ జయకృష్ణ ఉట్టి చేతులతో రాలేదు, దేన్నో పెళ్లి చేసుకుని వచ్చాడట. అది నిజం పెళ్లి కాదు, ఉత్తుత్తి పెళ్లే. నువ్వెక్కడో వెర్రిపోగల దానిలో ఉన్నావే. వాడు పెళ్లి చేసుకున్నాడు, నా మాట నమ్ము. నన్ను పెళ్లి చేసుకో. అబ్బా. నిన్ను చేసుకోవడం కంటే దాన్ని కట్టుకోవడం నయం. గుడ్ మార్నింగ్ అంకుల్. ఓ భానుమతి, ఎప్పుడు లేని నువ్వు బ్యాంక్ వచ్చావేంటమ్మా? డబ్బు కోసం. అదేంటి, మీ అన్నయ్యతో చెప్తే చెక్ పంపేవాడుగా. ఇక నుంచి మా అన్నయ్యకి నేను శ్రమ వదలుచుకోలేదు. నా వ్యవహారాలు నేనే చూసుకుంటాను. ఇదేమిటమ్మా, ఈ చెక్కు మీద మీ ఆయన సంతకం లేదే? ఏ, అతని సంతకం కూడా కావాలా? అవునమ్మా, మీ నాన్నగారి వీలునామాలో 4వ పాయింట్ ప్రకారం నీ భర్త సంతకం కూడా కావాలి. చూడండి అంకుల్, మీరు నాకు తండ్రి లాంటి వారు. నిజం చెప్తున్నాను, ఇప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. బయట చాలా అప్పులు కూడా చేశాను. వాళ్ళంతా డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తున్నారు. కావాలంటే నా పేరునున్న మా ఇంటి డాక్యుమెంట్స్ ఇస్తాను, అవి తాకట్టు పెట్టుకుని 2 లక్షలు లోన్ ఇవ్వండి. వీల్లేదమ్మా, మీ నాన్నగారి వీలునామాలోని 5వ పాయింట్ ప్రకారం నీ పేరునున్న ఆస్తి తాకట్టు గాని అమ్మకానికి గాని పెట్టకూడదు. పెట్టినా చెల్లదు. అలాంటప్పుడు ఆస్తి నా పేరెందుకు? తగలేనా? అప్పులు కొరుకుపోయి అవహేళన అయిపోతున్నా కూడా అమ్మకూడదా? ఎందుకు అమ్ముకూడదు? నువ్వు నీ భర్త జాయింట్ గా సంతకం పెడితే ఇల్లేం కర్మ, ఆస్తి అమ్ముకోవచ్చు.
అలా అని వీలునామాలో ఉంది. నమస్కారం అమ్మా. మిస్టర్ కొండలరావు, అర్జెంట్ గా జయకృష్ణ చేత లోన్ అప్లికేషన్ లో సంతకం పెట్టించాలి. ఒక పాడు సలహా చెప్పు. ఊ అంటున్నారమ్మా. థర్మామీటర్ తీవే అంటే ఊ అంటున్నారంటే ఏమిటి? ఎంత? 15 రూపాయలండి. బాగుందని ధర కాదే. జ్వరం 120 అండి. 120. అయితే వెంటనే చన్నీళ్ళలో పడి టెంపరేచర్ తగ్గుతుంది. చూడండమ్మా, నేను మీకు చెప్పిన ఓ పాడు సలహా కుటుంబ నియంత్రణ పాటించకుండా ఇప్పటికే ఎన్నో దిక్కుమాలిన సలహాల్ని పుట్టించింది. మీరు నేను కలిసి మీ తండ్రి గారి వీలునామాని అతిక్రమిస్తున్నామని మా మామగారు బెదిరించి వెళ్ళాడు. ఏమని? మీ తండ్రి ముసలాయన మా మామ ముసలాయన కలిసి మరో 20 మంది కుర్రలాయర్లను దగ్గర పెట్టుకుని మీ భవిష్యత్తుని పరిపరి విధాలు ఆలోచించి ఆ వీలునామాను తయారు చేశాట. ఇప్పుడు మీరు నేను కలిసి అర్ధంతరంగా ఓ అరువు మొగుడిని తీసుకొచ్చి ఆ ఆస్తంతా హారతి కర్పూరంలా హరింపచేయాలని చూస్తున్నామని చరమగా తిట్టాడండి. ఎవరిని? నన్నేలేండి. అమ్మా, వీలునామాను అతిక్రమించినందుకు సెక్షన్ 520 ప్రకారం మీకు జైలు తప్పదు. అరువు మొగుడిని తెచ్చుకున్నందుకు సెక్షన్ 420 ప్రకారం మీకు శిక్ష తప్పదు. జైలు, సత్తు చిప్ప, పప్పుచారు కూడు. అలా జరగటానికి వీల్లేదు. అదే కదమ్మా నేను అంటున్నాను. కానీ అతని చేత సంతకం పెట్టించాలి కొండలరావు. పరిస్థితులు అలాంటివి. ఎలాగైనా సంతకం పెట్టించాలి. నా మొహం చూస్తావే? దిగేవన్న పిలువు. ఎస్ మేడం. అటు. అలాగే. నిన్నే కయ్యే కవా కరు. ఏమిటంటుంది అమ్మాయి? కా భాష మాట్లాడుతోందమ్మా. కను కవే కవాకరు కగవు కరీ కన్నా కపే కరు. కబాకరు కది కై కక్కడా కయ్యంకొచ్చే కస్తా కవు. కా కన్నీ. మిస్టర్ కొండలరావు, ఏమిటి న్యూసెన్స్? కా భాషలో నవ్వుతున్నానమ్మా. నవ్విన అర్థమయ్యేలా నవ్వండి, మాట్లాడిన అర్థమయ్యేలా మాట్లాడండి. ఓకే ఓకే. ఈ అమ్మాయి పేరు గౌరిటమ్మా. ఇక్కడే అన్ని పనులు చేస్తూ ఉంటుందిట. ఓహో, జయకృష్ణ గురించి తెలిసేవాడుగు. చూడమ్మా, ఇక్కడ జయకృష్ణ అని 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 45 అంగుళాల ఛాతీ, గజంన్నర పొడుగు, చేతులు ఉంటాయి. ఇవన్నీ నీకెలా తెలుసు? ఇంతేనా? జయకృష్ణ బరువు కూడా నాకు తెలుసు. 82 కిలోలు. చూసి నీ దుంపతేగా నీకు బరువు ఎలా తెలిసే? మొన్న మేమిద్దరం రైలు స్టేషన్ లో బరువు చూసుకున్నాగా. రక్షించావు. చూడమ్మా కగౌకరి, మేము జయకృష్ణ చేత కొన్ని కాగితాల మీద సంతకాలు చేయించుకోవాలి. మమ్మల్ని అతని దగ్గరికి తీసుకెళ్తావా? తీసుకెళ్తా గాని అసలు జయకృష్ణ మీ కాగితాల మీద సంతకాలు ఎందుకు చేయాలి? అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు, నీలాంటి వాళ్ళకి చెప్పు నీవు కాదు. అయితే పెద్దవాళ్ళని అడుక్కో. కగౌకరి 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 ఆగు 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 ఆగు. మా అమ్మ కదూ. అసలు విషయం ఏమిటంటే, ఆ అమ్మగారి పేరు భానుమతి. ఆస్తి కోసం జయకృష్ణ దొంగ పెళ్లి చేసుకుంది. ఓహో, ఇదేనా ఉత్తుత్తి కపే కళ్ళం? నీకు తెలుసా? మొత్తం తెలుసు. జయకృష్ణ కాబోయే అసలు పెళ్ళాన్ని నేనేగా. సరే, నువ్వు జయకృష్ణ చేత మా కాగితాల మీద సంతకాలు పెట్టించావనుకో, మా దారిని మేము పోతాం. నీ జయకృష్ణ నీకు దక్కుతాడు. సరే, ముందు నేను వెళ్తాను, కొంచెం ఆగి మీరు రండి. అమ్మో, ఈ కజా కజా కక్కురు క్షమించాలి. ఈ జయకృష్ణ అసాధ్యుడేనమ్మా. ఏ? ఆ అమ్మాయి కూడా జయకృష్ణే నా మూడు అంటుంది. ఊరుకో డిపో పెట్టేశాడు మహానుభావుడు. సర్లే, ఇంతకేమంది? కాసేపు ఆగి రమ్మంది. వెళ్దాం పద. అలాగే. రాయే తొందరగా. వస్తున్నా. మన విషయం చెప్పుంటుందంటావా మిస్టర్ కొండలరావు? ఉభయతారకమైన ఉపాయం. అలాగే, ఉభయతారకమైన ఉపాయం చెప్పాను కదా, చెప్పే ఉంటుంది. ఓహో బుల్లమ్మా, లాయర్ గారు కూడా వచ్చారా? ఏంటి, మా ఊళ్ళో పొలం గాని తోట గాని కొంటారా? ఓ పని చేయండి, మా గౌరికి ఎకరం పొలం ఉంది, చెరుకు తోట వేసుకోవచ్చు. అది కొనుక్కుంటారా? నా ఎకరం పొలం ఎవరికి అమ్మనమ్మా.
ఏ రోజుకైనా దాన్ని నువ్వే కౌలికి తీసుకోవాలి. అట్నే ఆహా కాకరకాయ వేపుడు, గుత్తొంకాయ ఇగురు, ములకాయ పులుసు తింటారా మీరు కూడా? మేము భోంచేసి వచ్చాం బాబు. అయితే నన్ను తినేయండి. ఎందుకే గౌరీ, అన్నం తెచ్చింది చాలక ముద్దలు కూడా చేసి పెడతావు. వెళ్ళు. ఏమైందయ్యా? అబ్బా రాయి తగిలిందా? అయ్యో చేతులు కడిగేస్తావే. ఉండు, నేను ఇంటికి వెళ్ళి అన్నం వండుకొస్తా. నువ్వు తినకపోతే రాత్రికి నాకు నిద్రే అట్టదు. అలాగే.